సమరాలు ఎన్ని స్వప్నాలు, ఎన్నెన్ని త్యాగాలు, ఎన్ని బలిదానాలు. దుఃఖితుల వంచితుల ధన్నుగా కానిలిచి దళిత జాతుల తమ్ము పెంచింది. వంటింటిలో చిక్కి బసివాడిపోతున్న మగువ తెగువను వెలికి తీసింది. ఉద్యోగులు బడుగు నిర్భాగ్యులు కర్మయోగితులు జాతి నిర్ణేతలందరూ సంఘటితమై సాగి సమరాలు చేయంగా యూనియన్లకు కొత్త ఊపిరిలో ఊదింది. రక్తాలు మరిగించే మన జెండా, రణబేరి మోగించే మన జెండా. రక్తాలు మరిగించే మన జెండా, రణబేరి మోగించే మన జెండా. ఎన్నెన్ని సమరాలు, ఎన్ని స్వప్నాలు, ఎన్నెన్ని త్యాగాలు, ఎన్ని బలిదానాలు. ఎన్నెన్ని సమరాలు, ఎన్ని స్వప్నాలు, ఎన్నెన్ని త్యాగాలు, ఎన్ని బలిదానాలు. కార్మిక కర్షక పోరాటాలను కాకలిసి ఈనాటి పాలకుల మాటల మాయలో పడి కమ్యూనిస్టులను విస్మరిస్తే తన కుప్పను తామే నరుకున్నాడు. కలవరపడి కుమ్మిలే కర్షకులారా, సంక్షోభంతో సతమతమయ్యే కార్మికులారా, అందరూ కలవండి, వాళ్ళ పన్నిన కుట్రలు భద్రం చేయండి. బంధపడ్డ మన మతుకుల కోసం, చిక్కుకున్న మన హక్కుల కోసం, విదేశీ కుట్రల అంతం కోసం, స్వదేశవాదుల రక్షణ కోసం, సత్యమైన సంక్షేమం కోసం, సామ్యవాద సంస్థాపన కోసం ఎత్తనందిరా మన జెండా, ఎర్రెర్రని జెండా, ఎర్రెర్రని మన జెండా. ఎన్ని సమరాలు, ఎన్ని స్వప్నాలు, ఎన్నెన్ని త్యాగాలు, ఎన్ని బలిదానాలు. ఎన్నెన్ని సమరాలు, ఎన్ని స్వప్నాలు, ఎన్నెన్ని త్యాగాలు, ఎన్ని బలిదానాలు. జోహార్ అమర వీరులకు జోహార్ జోహార్. ప్రెస్ మీట్ ఉద్దేశించి శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర కన్వీనర్ సిపిఐ పార్టీ సీనియర్ నాయకురాలు కామ్రేడ్ ప్రేమ్ పవన్ గారిని మాట్లాడుతున్నారు. కామ్రేడ్ 1947 సెప్టెంబర్ 11వ తేదీన సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి ఆ తర్వాత ఒక 4 సంవత్సరాల పాటు నిజాంకు వ్యతిరేకంగా భూమి కోసం, ముక్తి కోసం, వ్యక్తి చాకిరీ రద్దు కోసం జరిగినటువంటి పోరాటంలో పురుషులతో పాటు సమానంగా పోరాడినటువంటి వీర వనితలెందరో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన పోరాటం, మరి ఆనాడు ఆంధ్ర మహాసభలో ఉండేటువంటి ఆంధ్ర మహాసభ నాయకత్వాన మరి ఆమె ఆ ధైర్యంతోనే భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి తను పండించిన పంటని దక్కించుకునేటువంటి నేపథ్యంలో ఆ రోజు ఆ భూస్వాములు ఆమె కూతురు పైన అత్యాచారం చేయటము, ఆమె పిల్లల పైన, భర్త పైన తప్పుడు కేసులు బనాయించి జైలులో జైలుకు పంపించినటువంటి నేపథ్యంలో అలుపెరగని మడమ తిప్పని పోరాటం చేసినటువంటి చాకలి ఐలమ్మ పోరాటం మనందరం కూడా చాలా స్ఫూర్తిదాయకం. ఇప్పటికి కూడా మనము 70 సంవత్సరాల తర్వాత కూడా ఆమె యొక్క పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరి ఈరోజు ఉస్మానియా మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం అనేది చాలా సముచితంగా ఉంది. అదేవిధంగా మరి ఎప్పుడు గడప దాటినటువంటి వనితలు మరి ఆ పోరాటంలో కట్టుబాట్లని, సాంప్రదాయాలను కూడా ఎదిరించి బయటకు వచ్చినటువంటి ఒక భూస్వామ్య కుటుంబంలోని ఆరుట్ల కమలాదేవి గారు తుపాకీ పట్టి ఆనాడు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వీర మహిళ. అదేవిధంగా మళ్ళీ స్వరాజ్యం గారు, ఇంకా అనేక మంది మహిళలు కూడా ఆ రోజు అసలు
లక్ష్యంతో ఆశయంతో ఆనాడు మరి పోరాటంలో ముందుండి అనేక రకాలైనటువంటి నిర్బంధాలకు క్రూర హింసలకు బలైనా కూడా ఆనాడు ఆంధ్ర మహాసభలో ఉండేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల యొక్క పేర్లు చెప్పకుండా అజ్ఞాతంలో ఉన్న నాయకుల్ని వాళ్ళ కన్న బిడ్డల్లాగా సాగినటువంటి వాళ్ళని చూసినటువంటి నేపథ్యం మనం చరిత్ర చెప్తా ఉంది. కానీ ఈ రోజు ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి బీజేపీ జనసంఘ కానివ్వండి, ఆ తర్వాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి ఈ బీజేపీ నాయకత్వం అంతా మేమే చేశాము అని చెప్పేసి భుజాలు తరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో, చరిత్రను వక్రీకరించేటువంటి నేపథ్యంలో ఇది హిందూ ముస్లింల యొక్క పోరాటంగా వ్యక్తీకరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి వాళ్ళ యొక్క వైఖరి. దీన్ని కమ్యూనిస్ట్ పార్టీగా ఖండిస్తూ ఉన్నాము. ఆ రోజు జరిగింది ఆనాడు ఉండేటువంటి వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటము, నిజాముకు అంటే ఇస్లాంకు వ్యతిరేకంగా కాకుండా నిజాముకు వ్యతిరేకంగా, ఆ నిజాం తాబేదారులైనటువంటి జాగీర్దారులు దేశముఖులకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. ఆ పోరాటంలో ఎంతో మంది వీర మహిళలు, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి చెన్నబోయిన కమలమ్మ గారు పోరాట స్ఫూర్తితో ఉద్యమంలోకి వచ్చిన తర్వాత పోరాటంలో పాల్గొన్నారంటే గర్భిణితో ఉన్నటువంటి ఆవిడ ఒక చేస్తూనే ఒక చోట బిడ్డను కనిన తర్వాత బిడ్డ ఉంటే నువ్వు పోరాటం నుంచి నీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళమని చెప్పేసి నాయకత్వం చెప్పినప్పుడు నాకు బిడ్డను పక్క ఉద్యమం నాకు ముఖ్యము, బిడ్డను ఆ తర్వాత చూసుకుంటానని చెప్పి తనకు పుట్టిన 4 నెలల బిడ్డని ఒక అడవిలో ఒక ప్రాంతంలో పోయేవాడిని అప్పచెప్పేసి ఆమె ఉద్యమంలో పాల్గొన్నటువంటి నేపథ్యం. మరి ఆమె చివరి వరకు కూడా, తన చివరి శ్వాస వరకు కూడా మరి అదే పోరాట స్ఫూర్తితోటి బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఎప్పుడో ఒకప్పుడు నా బిడ్డ వస్తాడని చెప్పి ఎదురు చూసినా కూడా మరి ఆమె ఏనాడైనా సరే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడంలో ఆమె చివరి శ్వాస వరకు పోరాడినటువంటి వ్యక్తి. ఎంతో మంది మరి వీరమహిళలు, చాలా మంది మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ ఉద్యమంలో పాల్గొని అసూలు పోసినటువంటి మహా మహిళలు ఉన్నారు. మగవారితో పాటు ఎన్ని కష్టాలు వచ్చినా వాడు వాటిని అనుభవించి మరి సాయుధ పోరాటాన్ని జయప్రదం చేయడంలో, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో వాళ్ళు చేసినటువంటి కృషి మామూలు కాదు. ఈ తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా కమ్యూనిస్ట్ దాదాపు 4,000 మంది అమరులు బలిదానం ఇవ్వడం జరిగింది. 15 లక్షల ఎకరాల భూమిని ఈ రోజు పంపిణీ చేయగలిగారు ఆ రోజుల్లో అంటే మరి చాలా గొప్ప విషయము. ఆనాడు ఏదైతే భూమి కోసం పోరాటం మొదలు పెట్టారో మరి ఈనాడు కూడా పేదలకు భూమి దక్కలేనటువంటి పరిస్థితి. అదంతా కూడా ఆ రోజు జాగీర్దారుల చేతిలో ఉన్నటువంటి భూమి ఇప్పుడు కార్పొరేట్ శక్తుల్లో కేంద్రీకృతమైపోయి ఈ రోజు కూడా మరి వెట్టి చాకరీని అప్పుడు అనుకున్నాము, ఇప్పుడు వలసలు వచ్చి ఇక్కడ వెట్టి చాకరీ చేస్తున్నటువంటి ఎంతో మంది కార్మికులు వాళ్ళ జీవితాన్ని బలి చేస్తా ఉన్నారు. మరి ఇలాంటి వ్యవస్థ పోవాలంటే, మరి సమాజం రావాలంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు నిరంతరం చేస్తూ ఉంది. ఓ సీట్లున్నా, ఓట్లున్నా, ఎమ్మెల్యేలున్నా, ఎంపీలు ఉన్నా లేకపోయినా కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పే నేపథ్యంలోనే ఈ రోజు 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారోత్సవాలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరినీ కూడా చరిత్రను వక్రీకరించే బీజేపీ యొక్క మాటలని తిరిగి అంటే వాటి చరిత్ర వక్రీకరణ ఎలా జరుగుతుందనేటువంటి విషయాన్ని సమాజానికి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో నిన్న హైదరాబాద్ నగర కమిటీతో జరిగినటువంటి ఒక పెద్ద ప్రదర్శన కానివ్వండి, ఈ వారం రోజు జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించు రాబోయే రోజుల్లో మరి ఒక మంచి వ్యవస్థ కోసం అని చెప్పేసి అందరికీ, రైతాంగానికి, కార్మికులకు న్యాయం జరిగేలాగా మరి పోరాటం కమ్యూనిస్ట్ పార్టీ సాగిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రేమభావం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి కమ్యూనిస్టు పార్టీలు గత దశాబ్దాలుగా జరిగినటువంటి చరిత్రను
ప్రజలకు వివరించడము, మీటింగులు పెట్టడము, ర్యాలీలు తీయడము, జెండావిష్కరణ చేయడము, ఈ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి వారసత్వాన్ని పురిపుచ్చుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ 1997 తర్వాత బీజేపీ ఆనాడు ఈ చరిత్రను వక్రీకరించి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచనతోని 50 ఏళ్ల సందర్భంగా నిజాం కళాశాలలో బహిరంగ సభ నిర్వహించి ఇది ముస్లిం రాజు పైన హిందూ ప్రజలు సాధించిన విజయమని ఎల్కే అద్వానీ గారు ప్రకటించడం జరిగింది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను తప్పుదారి పట్టించి వారి యొక్క ప్రయోజనాలు కాపాడుకోవడం కోసము ఆ రోజు ప్రకటించినటువంటి ప్రకటన ఆధారంగానే తర్వాత కూడా అదే అభిప్రాయాన్ని ఇప్పటికి కూడా బీజేపీ కొనసాగిస్తున్నది. మరి నిజంగా చరిత్రను గమనిస్తే మొఘలాయుల తర్వాత ఔరంగజేబ్ మరణించిన తర్వాత ఇక్కడ అసంజాయిలు ఈ సంస్థానంలో మేము రాజుగా ఉంటామని చెప్పేసి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నామనే ప్రకటనను ఆ రోజు తెలపడం జరిగింది. అట్లా 7 మంది రాజులు ఈ తెలంగాణ ప్రాంతాన్ని, కర్ణాటకలో ఉన్నటువంటి 3 జిల్లాలు, మహారాష్ట్రలో 5 జిల్లాలు, తెలంగాణలో ఉన్నటువంటి 8 జిల్లాలు, మొత్తం 16 జిల్లాలతో కూడినటువంటి ఈ నిజాం స్టేట్ ను 7 రాజులు పరిపాలించడం జరిగింది. 7వ రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆ కాలంలో జరిగినటువంటి చరిత్రకు సంబంధించి ఆనాడు ఉర్దూ భాష అనేది అధికారికంగా కొనసాగింది. మెజారిటీ ప్రజలు తెలుగు మాట్లాడేవారు, కానీ ఇక్కడ తెలుగులో పాఠశాలలు లేవు. మరి ఆ పరిస్థితుల్లో ఇక్కడ భాష కోసం ఉద్యమం ప్రారంభమైంది. ఆ క్రమంలోనే గ్రామాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేయడం కోసం ఆంధ్ర మహాసభ పెద్ద ఎత్తున కృషి చేయడం జరిగింది. ఆంధ్ర మహాసభ అనంతరం కమ్యూనిస్టు పార్టీగా పోరాటాలకు రూపకల్పన చేయడం జరిగింది. గ్రామాలలో పెద్ద ఎత్తున భూస్వాములు, దేశ్ముఖులు, పటేల్, పట్వారీలు ప్రజలను దోపిడీ చేయడం ప్రారంభించారు. పెద్ద ఎత్తున పన్నులు వేయడం జరిగింది. ఎవరైతే సర్కార్ రకం కట్టరో వాళ్ళ భూములను కబ్జా చేయడం జరిగింది. గ్రామాలలో వెట్టి చాకిరి వ్యవస్థ కొనసాగింది. ఎవరైనా ప్రజలు ఆయా కుల వృత్తులు చేసుకునే ప్రజలందరూ కూడా కులాల వారిగా ఆ గ్రామంలో ఉన్నటువంటి దొరల భూస్వాములకు ఉచితంగా సేవలు చేసే ఆ పరిస్థితి నుంచి ప్రజలందరూ కూడా పోరాటం వైపు మళ్లారు. అట్లా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున గ్రామాలలో మరి దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లా జనగామ ప్రాంతంలో మరి విష్ణు రామచంద్రారెడ్డి 1000 ఎకరాల భూస్వామికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమైంది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ భూస్వాములకు వ్యతిరేకంగా, నిజాం సర్కారుకు వ్యతిరేకంగా మనము ఆయుధాలు చేపట్టి సాయుధ పోరాటాన్ని కొనసాగించడం ద్వారా మాత్రమే వీళ్ళము తుదముట్టించగలుగుతామనే విశ్వాసంతో ఆనాడు కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ తదనంతరం 1 సంవత్సరం తర్వాత పటేల్ సైన్యం ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీని అణచివేయడం కోసం, ఇక్కడ కేవలం నిజాం అప్పటికే లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, కుప్పగూరడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని హస్తగతం చేయడం కోసము పటేల్ సైన్యాలు పెద్ద ఎత్తున ఇక్కడ రావడము, మరి నిజాంతోని ఒక చీకటి ఒప్పందం కుదుర్చుకొని రాజభరణాలు చెల్లించే విధంగా, మరి ఆయన గవర్నర్ గా ఉండే విధంగా ఒప్పందం చేసుకొని ఆ తర్వాత ఆయన లొంగిపోవడము, తర్వాత కమ్యూనిస్టు పార్టీల పైన తీవ్రమైనటువంటి అణిచివేత కొనసాగింది. ఈ పోరాటంలో దాదాపు 4500 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఇట్లా చరిత్ర ఒకవైపు జరిగితే మరొక వైపు బీజేపీ ఇవాళ తప్పుడు చరిత్రను చెప్తున్న పరిస్థితి మనందరం చూస్తా ఉన్నాం. కాబట్టి
కమ్యూనిస్టు పార్టీ ఎవరైతే తెలంగాణ సాయుధ పోరాటంలో త్యాగాలు చేసిరో, పోరాటాల్లో పాల్గొన్నారో, చిత్రహింసలు అనుభవించిరో, జైలు జీవితాలు అనుభవించిరో వాళ్లకు పెన్షన్ ఇవ్వాలని ఆనాటి బీజేపీ ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటే ఆ పెన్షన్లను కూడా నిరాకరించినటువంటి ఒక బీజేపీ ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటం గురించి కానీ, తెలంగాణ మరి అప్పుడు జరిగినటువంటి పోరాటం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు అర్హత లేదనే విషయాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా మనము చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పుడు సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు, సికింద్రాబాద్ నియోజకవర్గ కార్యదర్శి కాంపల్ శ్రీనివాస్ ని మాట్లాడాల్సిందిగా కోరుతాం. సభా అధ్యక్షులు, వేదిక మీద ఉన్న సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఈటీ నరసింహ గారు, కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్ బోస్ గారు, మిగతా అందరికీ అదేవిధంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజాం కొనసాగించిన అరాచకాలకు, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు సాగించిన మహత్తర పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం. ఇవాళ ఇంతటి సాయుధ పోరాటాన్ని ఏ చరిత్రని ఇలా బీజేపీ పార్టీ వక్రీకరిస్తూ ఇవాళ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తూ తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు. ఈ దేశ స్వాతంత్రం కోసం జరిగిన స్వతంత్ర పోరాటం నుండి మొదలుకొని నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు సాగించిన సాయుధ పోరాటం వరకు ఈ పోరాటానికి వాస్తవాలకు ఎలాంటి సంబంధం లేదు. ఇవాళ ఎలాంటి సంబంధం లేని ఇలా బీజేపీ ఇలా ఈ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉంది. కావున ఈ తప్పుడు ప్రచారాన్ని బీజేపీ చేస్తున్న కుట్రలను బద్దలు కొట్టాలని తెలియజేస్తూ ఇలా హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు వారోత్సవాలు నిర్వహిస్తా ఉంది. వారోత్సవాల భాగంగానే నిన్ననే ట్యాంక్ బండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తా ఉంది. కాబట్టి ప్రజలంతా బీజేపీ చేస్తున్న వక్రీకరణ, ఈ తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీలు చేసిన త్యాగాలను, పోరాటాలను పెద్ద ఎత్తున ప్రజలకు తెలియాలని, కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న పోరాటాలను వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలని ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సాయుధ పోరాటాన్ని విలీన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రెస్ మీట్ ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఈటీ నరసింహ గారిని మాట్లాడుతుందిగా కోరుతాం. పత్రికా మిత్రులకు నమస్కారం అండి. ఈరోజు హైదరాబాద్ కౌన్సిల్ తరఫున తెలంగాణ సాయుధ పోరాట వివిధ పద్ధతుల్లో ఆనాటి చేసిన పోరాటాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తూ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కామ్రేడ్ విఎస్ బోస్ గారు, సిపిఐ మహిళా సీనియర్ నాయకురాలు ప్రేమ్ భవాని గారు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఛాయాదేవి గారు, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ స్టాలిన్, కార్యవర్గ సిపిఐ రాష్ట్ర హైదరాబాద్ సహాయ కార్యదర్శి కంతం యాదగిరి గారు, కార్యవర్గ సభ్యులు సలీం, శ్రీనివాస్, లెనిన్, వీళ్ళంతా ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొనటం అనేటటువంటి జరుగుతుంది. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో సాయుధ పోరాట చరిత్ర కొద్దిగా ఓల్డేజ్ ఉన్నటువంటి వాళ్ళకి తెలిసినా ఇప్పుడున్నటువంటి యువతరానికి సాయుధ పోరాట చరిత్ర అనేటటువంటిది సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల
ఈ చరిత్రని తప్పుదారి పట్టించి వాళ్ళ మత విద్వేషాలను రెచ్చగొట్టి వాళ్ళ వైపు తిప్పుకోవాలనేటటువంటిది మతోన్మాద పార్టీలు ప్రయత్నం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ చరిత్రని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తెలంగాణలో సిపిఐ పార్టీ కొన్ని సంవత్సరాలుగా నిరంతరం వివిధ పద్ధతుల్లో పోవడం జరుగుతుంది. ఒకవేళ చరిత్రను తీసుకెళ్లలేనటువంటి పరిస్థితి ఏర్పడితే బీజేపీతో మాతృ తల్లి అని చెప్పుకునేటటువంటి ఆర్ఎస్ఎస్ పార్టీ కూడా 100 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి పార్టీ. ఇలా ఉద్యమ చరిత్ర లేదు కాబట్టి ప్రతి పోరాటాన్ని రాజుల మధ్యలో జరిగినటువంటి పోరాటాన్ని కూడా హిందూ ముస్లింల చరిత్రగా వక్రీకరిస్తూ వాళ్ళ మధ్యలో విద్వేషాలు పెంచుకు ప్రయోజనాలు పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మహారాష్ట్ర లాంటి ప్రాంతంలో బహుజన చక్రవర్తి అయినటువంటి శివాజీని అతని అంగరక్షకులంతా కూడా మెజార్టీ ముస్లింలు ఉన్న ఇది హిందూ ముస్లింల రాజులని హిందువుల పైన దౌర్జన్యం చేస్తే వాళ్ళ పైన పోరాటం చేసినటువంటి పద్ధతుల్లో చిత్రీకరించి అక్కడ ప్రయోజనం పొందాడు. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి యువతరం కూడా సాయుధ పోరాట చరిత్ర వాస్తవాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే ఈ దేశంలో మతోన్మాద శక్తులతో ఏ ప్రమాదం అవుతుందో భవిష్యత్తులో కూడా తెలంగాణలో అది ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఏ ఉద్దేశంతోనైతే సాయుధ పోరాటం కోసం కొన్ని వేలాది మంది ప్రాణాలు అర్పించి నిజాం ని పాలనని అంటే అతన్ని లొంగిపోయే పద్ధతుల్లో చేసినప్పుడు ఈ దేశంలో హైదరాబాద్ స్టేట్ ని విలీనం చేయడం అనేటటువంటి జరిగింది. నిజానికి అప్పుడు నిజాం కాసిం రజనీ, విష్ణు రామచంద్ర రెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి భూమిని అంతా కూడా మెజార్టీ భూమిని వాళ్ళ వైపున పెట్టుకోవడం, పన్నులు ఎక్కువేయడం, తెలుగు భాషను కూడా నిషేధించడం, పేదలు బతకలేనటువంటి పరిస్థితికి తెచ్చి మా అండర్లో ఉండాలి, మేమేం చెప్తే అది వినాలనేటటువంటి పరిస్థితి అప్పుడు నిజాంతో పాటు కాసిం రజ్వీ లాంటి వాళ్ళు, విష్ణు రామచంద్ర రెడ్డి కొందరి చేతుల్లోనే ఉండాలి దొరల చేతిలో అనేటటువంటి ఆలోచనతో నిజాం రజాకారులు చేసినటువంటి ప్రయత్నం. ఆ పరిస్థితుల్లో పేద ప్రజలంతా ఇక మాకు ఏ మార్గం లేదని చెప్పి నిజాంకు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఏ పోరాటం పేద ప్రజలు మా సంపద మా చేతిలో ఉండాలి, సంపద భూమి మా చేతిలో ఉండాలి, అందరి చేతిలో ఉండాలని పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం చేసేదానికి మేము ముందుంటాం, అవసరం అనుకుంటే మేము ప్రాణ త్యాగం చేస్తామని చెప్పి రావి నారాయణ రెడ్డి, మక్తుమ్ మొయిద్దీన్ వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజలనందరినీ కలుపుకొని చేయడం వల్లనే కొన్ని లక్షలాది ఎకరాల భూమిని పేద ప్రజల చేతికి పోవడం అనేటటువంటి జరిగింది. మరి అప్పుడు ఈ బీజేపీ మాతృ సంస్థ అని చెప్పుకునేటటువంటి ఆర్ఎస్ఎస్ పార్టీ లేదా అంటే ఆర్ఎస్ఎస్ ఉంది. కానీ ఒక్క వ్యక్తిని ఆ నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసింది చూపించే ఎవడ పవర్ ఉంటే వాళ్ళ వైపు ఉండేటటువంటిది. అప్పుడు బ్రిటిష్ పవర్ ఉంటే ఇప్పుడు అప్పుడు నిజాం వైపు ఉన్నారు తప్ప ఆర్ఎస్ఎస్ లో తిరిగేటటువంటి ఏ వ్యక్తి కూడా ప్రజల వైపున కానీ ప్రజల కోసం కానీ పోరాటం చేసిన చరిత్ర లేదు. ఆ వైపు పోరాటం చేస్తున్నటువంటి సమయంలోనే నిజాంతో ఒక ఒప్పందం చేసుకొని 1956 వరకు రాజ్గ్రూప్ అంటే గవర్నర్ గా అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పెట్టింది. మరి బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? నిజాం నుండి హిందూ ప్రజలంతా తిరుగుబాటు చేసి విముక్తి పొందారని చెప్తున్నారు. మరి నిజాం నుండి విముక్తి పొందాలంటే నిజాంని ఓడించాలని చెప్తే ఆ నిజాంని ఉరిదీయాలట. అతను చేసిన కొన్ని వేలాది మంది హత్యలు కానివ్వండి, ప్రజల నుండి దోపిడీ కానివ్వండి, ప్రజలను బతకలేనటువంటి పరిస్థితులు చేసినటువంటి వ్యక్తిని ఉరిదీయాలి. కానీ ఏం చేసింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం? నిజాంనే గవర్నర్ గా పెట్టి నీ రజాకారుల సైన్యం సరిపోతలేదు, మిలిటరీని ఇచ్చి ఊర్లలోకి పంపి
ఏ కమ్యూనిస్టులు అయితే భూములు స్వాధీనం చేసి పేదలకు పంచారో, ఏ కమ్యూనిస్టులు అయితే సంపద భూమి పేద ప్రజల చేత ఉండాలని చెప్పారో అదనంగా మిలిటరీని పెట్టి తిరిగి మళ్ళీ ఆ భూస్వాములకు ఇచ్చే ప్రయత్నం అనేటటువంటిది చేశారు. కాసిం రజీ అరాచకాలు చేస్తే అతన్ని తీసుకొని జైల్లో వేసి ఉరిదీయాలి. కానీ వాళ్ళ అండర్స్టాండింగ్ లో భాగంగా పాకిస్తాన్ పంపించడం అనేటటువంటిది జరిగింది. చరిత్ర ఇటువైపు ఉంటే ఎక్కడ కూడా హిందూ ముస్లిం పంచాలనేటటువంటిది అప్పుడు ఉన్నటువంటిది లేదు. బతకలేనటువంటి పరిస్థితుల్లో అందరూ తుపాకులు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి నిజాంకు వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా, దేశ్ముఖ్ వ్యతిరేకంగా చేసినటువంటి దానిలో మొదటి స్వాతంత్రం పోరాటంలోనే అమరుడైనటువంటి వ్యక్తి తుర్రే బాజ్ఖాన్. ఇప్పుడు పోటీలో ఆ దాంట్లో అతను ఉంటాడు. అతను ఎవరు? ముస్లిం సంబంధించినటువంటి వ్యక్తి. బ్రిటిష్ వాళ్ళకి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే అతన్ని ఉరిదీసి, ఇక్కడ మామూలుగా ఉరిదీస్తే కాదు, చనిపోయినటువంటి వ్యక్తిని అదే ప్రాంతంలో పోటీలో ఉరిదీసినటువంటి వ్యక్తి నిజాం ఉన్నాడు, బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు ఆ టైంలో. మరి ఎక్కడున్నారు ఇక్కడ హిందువులు? తర్వాత షేక్ బందగి, సోయబుల్లా ఖాన్, తర్వాత మా మక్తూమ్ మొయిద్దీన్ పిలిపించారు. వీళ్ళంతా ముస్లింలే కదా. మరి ఈరోజు ఇది పక్కన పెట్టి రేపు భవిష్యత్తులో అధికారంలోకి రావడానికి నిజాంకు వ్యతిరేకంగా హిందువులు పోరాటం చేశారు అంటారు. కానీ నీ హిందువుల్లో ఆర్ఎస్ఎస్ సంస్థలో ఉన్నటువంటి అప్పుడు నీ గోల్వాల్కర్ ఉన్నాడు, నీ డాక్టర్ గురూజీ ఉన్నాడు, ఇక్కడ కాకపోతే వేరే రాష్ట్రంలో ఉన్నాడు. మా పార్టీకి చెందినటువంటి నాయకత్వం పక్క రాష్ట్రంలో ఉన్న మా చంద్రాశ్వరరావు లాంటి వాళ్ళు, మా పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు మాకు న్యాయం చేయడానికి అవసరం అనుకుంటే ఆస్తులు అమ్ముకొని ఆయుధాలు కొనిచ్చినటువంటి చరిత్ర మా సిపిఐ పార్టీకి ఉంది. మరి నీ ఆర్ఎస్ఎస్ కూడా పనిచేయడు ఇక్కడ. నీ పక్కకున్నటువంటి సంస్థలు రావు. నువ్వు ఇప్పుడేం చెప్తావు? నీ అవసరం కోసం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి నీ ప్రయోజనాలు, నీ ఓట్లు వేయించుకోవడానికి ఈ రోజు యువకుల లోపల విద్వేషం అనేటటువంటిది బీజేపీ పార్టీ చేసే ప్రయత్నం చేస్తుంది. ఒకప్పుడు నిజాం పన్నుల ద్వారా కొందరి చేతుల లోపలనే ఆస్తి ఉండే ప్రయత్నం చేసిండు. మిగతా వాళ్ళంతా బిచ్చగాళ్ళు వాళ్ళు ఉండేటటువంటి ప్రయత్నం నిజాం చేసిండు. అదే పద్ధతిలో ఈ రోజు నరేంద్ర మోడీ కేంద్రంలో చేస్తున్నాడు. ప్రభుత్వ ఆస్తులను నమ్మి కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి సంపదనంతా ఆదాని అంబానికి ఇస్తున్నాడు, పన్నులు వేస్తున్నాడు. పేద ప్రజలంతా బతకలేనటువంటి పరిస్థితి ఈ రోజు నరేంద్ర మోడీ చేస్తున్నాడు. నరేంద్ర మోడీకి నిజాంకు ఏమాత్రం తేడా లేదు. ఇది ప్రచారం ప్రజల్లో యువతరానికి వచ్చినప్పుడు ఏదో కొద్దిగా గోడి మీడియాను లేదా కొంతమంది వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు మోడీని తప్పుడు ప్రచారం చేసి చెప్తున్నారు. ఏ రోజైతే వాస్తవాలు బయటపడతాయో మోడీ పైన తిరుగుబాటు తప్పదు. ఈ ప్రజలే తెలుసుకున్నప్పుడు మోడీని ఓడించేటటువంటి రోజులు భవిష్యత్తులోనే ఉన్నాయి. మిగతా ఉత్తరాది ప్రాంతాలలో ఆ గెలవలేమని చెప్పే నరేంద్ర మోడీ ఈ రోజు ఓట్ల ద్వారా వాళ్ళకు వ్యతిరేకమైన ఓట్లు తొలగించాలని చెప్తే సుప్రీంకోర్టు సరైనటువంటి తీర్పు ఇవ్వడం అనేటటువంటి జరిగింది. ఇదంతా తెలంగాణ ప్రజలు నార్త్ లో బీజేపీ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏ అరాచకం జరుగుతుందో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడు పోరాటాలు చేయాలో మత విద్వేషాలతో పైకి రావడం, ప్రజల్లో ఉన్నటువంటి సెంటిమెంట్ ను ఉపయోగించుకోవడం తప్ప వాళ్ళు పేద ప్రజల కోసం కమ్యూనిస్టులు క్లియర్ చెప్తారు, సంపద అనేటటువంటిది అందరి చేతిలో ఉండాలని చెప్పి. వాళ్ళు సంపద కొందరి చేతుల్లో ఉండాలి, వీళ్ళంతా మత విద్వేషాలతో పిచ్చగాళ్ళలాగా ఉండాలనేటటువంటిది అలా ఆర్ఎస్ఎస్ బంచ్ ఆఫ్ థాట్స్ లోనే ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలంతా ఈ సాయుధ పోరాట చరిత్రని సరైనటువంటి పద్ధతిలో అవగాహన కావాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైన ఈ చరిత్రని వక్రీకరించకుండా ఉండాలని చెప్తే డెఫినెట్ గా సోయబుల్లా ఖాన్ ఎక్కడైతే చనిపోయాడో అక్కడ విగ్రహం పెట్టాల్సిందే. తుర్రే బాజ్ఖాన్ ఎక్కడైతే ఉరిది చేశాడో అక్కడ ఒక చరిత్ర పట్టంగా అక్కడ పెట్టాల్సిందే. అప్పుడు త్యాగాలు చేసినటువంటి వాళ్ళంతా అక్కడ పెట్టి పాఠ్యాంశాలలో ఇది చరిత్రను తీసుకెళ్తే బీజేపీ వాళ్ళు చేసేది ఏం లేక వెనుకకు పోయేటటువంటి ఉంటది.
అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చరిత్రను ముందుకు తీసుకెళ్తే మాకు ప్రమాదం అవుతుంది అనుకున్నారు. ఇప్పుడు తీసుకెళ్లకపోతే మరింత ఈ తెలంగాణకు ప్రమాదం జరిగే ఉంది. ఏ త్యాగాలు ఏ ప్రజల కోసం చేశారో దాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం ఈ రోజు బీజేపీ పార్టీ వాళ్ళ ఓట్ల కోసం చేస్తుంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి యువతరం అంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో పెద్ద ఎత్తున దీని మీద పోరాటం చేస్తాం. బీజేపీ చేస్తున్నటువంటి విధానాలన్నింటినీ కూడా అడ్డుకుంటాం. ఏ సాయుధ పోరాట వారసులుగా వాళ్ళు నిజాం పైన అప్పుడున్నటువంటి మిలిటరీ పైన ఎన్ని త్యాగాలు చేశారో గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో ఈ మోడీ నీ ప్లస్ ఈ తెలంగాణలో రాకుండా అడ్డుకట్ట వేయడానికి ప్రజలంతా ఐక్యం చేసి బీజేపీ వాళ్లకు మీకు దమ్ముంటే మీరు పదే పదే హిందూ ముస్లింలు అని చెప్తున్నారు కదా. ఇక మా సిటీ పార్టీ నుండి బుక్లెట్ చేశారు. ఈ పోరాటంలో సిపిఐ నాయకులు ఎంతమంది ఉన్నారని చెప్పి హిందూ మతోన్మాదం ముస్లిం మతోన్మాదం చేసినటువంటి పోరాటానికి ఒక బుక్ను ఒక వ్యక్తి పేరు నుంచమని చెప్పి అడుగుతున్నాను. నీ అవసరం కోసం నీ ఒక్కరిద్దరి సంపద వాళ్ళ చేతిలో పెట్టడం కోసం ఈ తెలంగాణకి అన్యాయం చేస్తా అంటే చెప్తే ఇలా వారసులుగా ఊరుకునే ప్రసక్తి లేదు. భవిష్యత్తులో బీజేపీని అడ్డుకుంటాం. ఏ వారసులుగా ఉన్నామో అదే పద్ధతిలో పోరాటం చేసి ఈ రాష్ట్రంలో బీజేపీని రాకుండా చేయాల్సినటువంటి అవసరం అందరికీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా రేపు ఈ కంటిన్యూ ప్రోగ్రామ్స్ తో పాటు ఈ అమరవీరుల రావినారాయణ రెడ్డి ట్రస్ట్ లోటస్ పాండ్ లో ఉంది. గతంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఒకసారి లోటస్ పాండ్ లో ఈ చరిత్ర తెలియజేస్తూ అక్కడ ముగింపు సభ అనేటటువంటిది ఉంటుంది. ఆ సాయుధ పోరాట అమరుల స్ఫూర్తితో వాళ్ళ త్యాగాలతో ఆ సభ ఉంటది. ఆ సభలోనే భవిష్యత్తులో ఎలా పార్టీని బలోపేతం చేయాలి, వీళ్ళ వారసులుగా బీజేపీని ఎట్లా అడ్డుకోవాలనేటటువంటిది ప్రతి సంవత్సరం ముఖ్యమైన వక్తలు మన కామ్రేడ్స్ ఆ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళంతా ఆ 17 తారీఖు అక్కడ వస్తారు. అక్కడ కూడా తెలంగాణ ప్రజలంతా కూడా ఈ సాయుధ పోరాట చరిత్రని సరైనటువంటి పద్ధతుల్లో చూసి ఏ మతోన్మాదులు అయితే చెప్తున్నారో మీరు వాస్తవాలని వాళ్ళు ఎక్కడైనా ఒక పేరు చెప్పగలుగుతారా చూడండి. ఏది లేదు, అనవసరంగా ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య ఉన్న సెంటిమెంట్ తీసుకొని అధికారంలోకి రావాలనే ప్రయత్నం తప్ప మరో ప్రయత్నం లేదని చెప్పి, కాబట్టి తెలంగాణ సాయుధ పోరాట వారసులుగా పార్టీని సిపిఐని బలోపేతం చేసి ఈ తెలంగాణను మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం మీరందరూ చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హైదరాబాద్ సిపిఐ కౌన్సిల్ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఈటీ నరసింహ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రజానాట్య మండలి కళాకారులు తెలంగాణ సాయుధ పోరాట సమితి చరిత్రను వివరిస్తూ జై బోలో మన ఎర్ర జెండకు జై బోలో జై బోలో జై బోలో మన ఎర్ర జెండకు జై బోలో పోరుగట్ట మన తెలంగాణలో పోటెత్తిన మన దాల చరిత్రలు పోరెత్తిన మన జాతి చర్చలు పోరెత్తిన మన వీర చరిత్రలు సాయుధ రైతంగా పోరుకు సమరలు దిన సమర యోధులు మన రామినారికి జై బోలో మన వీరిరెడ్డికి జై జోలో మన ఆరుట్లగా జై బోలో మన మట్టి కోటకు జై బోలో జై బోలో జై బోలో మన ఎర్ర జెండకు జై బోలో జై బోలో జై బోలో మన ఎర్ర జెండకు జై బోలో
జై బోలో జై బోలో జై బోలో మన అమర వీరులకు జై బోలో మోడీ నిరంకుశత్వపు భరించలేక బంధుకుల్లా ముందుకు వచ్చి రాజకాలను ముచ్చమటలు పట్టించిన వీరులు ముచ్చమటలు పట్టించిన వీరులు ముచ్చమటలు పట్టించిన వీరులు తెలంగాణ తొలి వేగు చుక్కలు నింగి కగసిన నిప్పురపలు మన రామ్జీ గోండుకు జై బోలో మన కొమరం వీపుకు జై బోలో మన వాయికా పన్నకు జై బోలో కొమరయ్యకు జై బోలో జై బోలో జై బోలో మన ఎర్ర చెన్నకు జై బోలో జై బోలో జై బోలో మన ఎర్ర జెండకు జై బోలో జై బోలో జై బోలో మన అమర వీరులకు జై బోలో జై బోలో జై బోలో మన అమర వీరులకు జై బోలో కడీల నుండి దొరలను తరిమి గర్జించిన సింహాలై దూకి ఊపిరినిచ్చిన నేల కోసం ఉద్యమించిన వీర యోధులు ఉద్యమించిన వీర యోధులు ఉద్యమించిన వీర యోధులు తెలంగాణ బానిస సంఖ్యలు తెంచడమే తన దేశం అన్నా సోయబుల్లా కానుగు జై బోలో సూరే బాబుకు జై బోలో షేకు బందకి జై బోలో సురవరం ప్రతాపికి జై బోలో జై బోలో జై బోలో మన ఎర్ర చెండకు జై బోలో జై బోలో జై బోలో మన ఎర్ర చెండకు జై బోలో జై బోలో జై బోలో మన అమర వీరులకు జై బోలో జై బోలో జై బోలో మన అమర వీరులకు జై బోలో నైజామోడి నమ్మిన బంటులు భూస్వాములు ఆ దొరలకెదురుగా అదనక పెరక యుద్ధం చేసి చరిత్రకెక్కిన వీర వనితలు చరిత్రకెక్కిన వీర వనితలు చరిత్రకెక్కిన వీర వనితలు తెలంగాణ సింధూర పువ్వులు విప్లవాల తారాచుపలు మన ఐలమ్మతో జై బోలో మన రంగమ్మతో జై బోలో జై బోలో జై బోలో మన ఎర్ర జెండకు జై బోలో జై బోలో జై బోలో జై బోలో మన అమర వీరులకు జై బోలో జై బోలో జై బోలో మన అమర వీరులకు జై బోలో అక్షరాలనే ఆయుధమని తొలిసాయ అక్షరాలనే ఊపిరినిచ్చిన కళాకారులు కవులందరికీ కోడి గడ్డమని బండెనక బండి గట్టించిన మన యాదగిరి అన్నకు జై బోలో మన దేవల పల్లికి జై బోలో మన దశరథకి జై బోలో సుల్తానన్నకు జై బోలో జై బోలో జై బోలో మన ఎర్ర జెండకు జై బోలో జై బోలో జై బోలో మన ఎర్ర జెండకు జై బోలో జై బోలో జై బోలో మన అమర వీరులకు జై బోలో జై బోలో జై బోలో మన అమర వీరులకు జై బోలో బోలో జై బోలో మన ఎర్ర జెండకు జై బోలో జై బోలో జై బోలో మన ఎర్ర జెండకు జై బోలో జై బోలో జై బోలో మన అమర వీరులకు జై బోలో జై బోలో జై బోలో మన అమర వీరులకు జై బోలో హలో హలో చెక్ హలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ఈరోజు మన ప్రెస్ క్లబ్లో సిపిఐ ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతున్నది. తెలియజేస్తూ సాయుధ పోరాట వారోత్సవాలను ప్రజలకు తీసుకుపోవాలని ఆలోచనతోటి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతున్నది. కారం పొడితో కదిలిన సెల్లే రోకలి బండలు ఎత్తిన పల్లె కారం చెడితో కదిలిన పల్లె రోకలి బండలు ఎత్తిన పల్లె కారం పొడితో కదిలిన సెల్లే రోకలి బండలు ఎత్తిన పల్లె రోకలి బండలు